అమ్మ పావుతక్కువ 3 అవుతుంది, 2:45 అవుతుంది. ఎవరికి ఇచ్చిన టైం వాళ్ళు తీసుకొని సభని అందంగా ఆనందంగా నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. అంటే బోధ చెప్పేటప్పుడు మనం ఎక్కడున్నా అన్న సంగతి మనం ఆ ఎరుకు లేకుండా చెప్తుంటాం. టైం ఓవర్ అయితే గంట కొట్టడం జరుగుతుంది. కనీసం అప్పుడైనా సరే మీరు మైక్ ఇచ్చారు. బోలో సద్గురు మహారాజ్కి. ఈరోజు ఇక్కడ ఈ వార్షిక ఆరాధన మహోత్సవంగా ఇక్కడ అమ్మగారు బావగారి యొక్క సహాయ సహకారాలతో ఎంతో మంగళకరంగా వచ్చిన భక్తాదులందరినీ కూడా ఆళ్ళ పాలన చూస్తూ కుటుంబ సభ్యులు పిల్లల్ని మనవల్ని అందరినీ కూడబెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా మనల్ని అందరినీ ఇంత గౌరవంగా ఆ సద్గురుమూర్తి మీద ఉన్నటువంటి విశ్వాసంతో అన్నపానీయాలు దక్షిణ తాంబూలాలు అవి ఇచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా భార్యాభర్తలు ఇరువురికి ద్వాదశ నమస్కారాలు తెలుపుతూ అలాగే ఆ కార్యక్రమంలో అత్యంత ముఖ్యంగా సేవలు అందిస్తూ వాళ్ళ సహాయ సహకారాలు ప్రతి సంవత్సరం కూడా అందజేస్తున్నటువంటి వాళ్ళ పిల్లలకి అల్లుళ్ళకి మనవాళ్ళకి అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియపరుస్తూ అలాగే ఇంత మహత్తరమైన కార్యక్రమం చక్కబెడుతున్నటువంటి వాళ్ళకి ఆ సద్గురుమూర్తి కరుణా కటాక్ష వీక్షణ ఎల్లవేళ్ళలో ఉండాలంటూ ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి ఎల్లవేళ్ళ హాయిగా ఉండాలని మరీ మరీ కోరుకుంటూ సర్వ అధ్యక్షులైనటువంటి మన నాయన గారు గురు లక్ష్మీనారాయణ గారు మాట్లాడతారు. అందరూ పెద్దలే కాబట్టి ఇప్పుడు సభలో ఇప్పుడు ఏది తెలుసుకోవడం వల్ల ఏది లేకుండా పోతుందో దాని గురించి మనం తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఏది తెలుసుకోవడం వల్ల ఏది లేకుండా పోతుందో ఉండడానికి స్థానం లేదో అటువంటి దాని గురించి మనం పెద్దల యొక్క దీనిని ఉన్నాం కాబట్టి వాళ్ళ అనుగ్రహంతో దాని గురించి ముట్టడించుకుందాం. శ్రీకృష్ణ ప్రభుల మన కృష్ణదేశకేంద్ర వారు చెప్పినటువంటి కందార్థం అచల లక్షణాల జోలికి వెళ్ళేటప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా అచల లక్షణాల్లో ఆ కందార్థాలు దృఢపడాలమ్మా. తత్వాలు పూజా విధానంతో పాటు అచల లక్షణ కందార్థాలు ఎప్పుడైతే దృఢపడినాయో సూచన ఎట్టినటువంటి భక్తాదులకి అందరికి కూడా అది ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. సూచన అవ్వకపోతే కొంచెం దాని మీద శ్రద్ధ తగ్గుతుంది అన్నమాట. గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోడు మెరుగుకొని చట్టు వలె కదలకుంటున్న బట్టబయలు తిరిగి భావింపదగును ఎరుక లేక సేవింపదగును ఒట్టి ఆచల చేత పట్టుబడకను ఈ గుట్టు దేశక నోట గట్టిగా తెలుసుక భావింపదగును ఎరుక లేక సేవింపదగును అన్నారు. పుట్టి గిట్టేటి వస్తువు ఒకటి, పుట్టంది గిట్టంది అక్కడ ఒకటి ఉన్నది. పుట్టి గిట్టేటిది ఏంటంటే నేననేటి వస్తువు, పుట్టంది అచల పరిపూర్ణమైనటువంటి గురుగారు ఏదైతే మనకి చోదన చేస్తారో పూర్ణమని, పరవస్తు అని, అచలమని. అచలం అన్నది పూర్ణం అన్నది బాగా సరిపోతుంది దానికి. ఎందుకంటే స్వామివారు కూడా ఫస్ట్ ఏమంటారంటే మొదల చిన్నప్పుడు నెరిగించదా విదితముగా లేని ఎరిక ఇవరంతు అన్నాడు. అంటే ఆ అచలాన్ని చలన రహితమైనటువంటి వస్తువుని చలించినటువంటి వస్తువు చూస్తేనే దాని చలనం ఆగుతారు తప్ప లేకపోతే దీని చలనం ఆగదు. ఇదే సత్య వస్తువు కింద ఉన్నది కదా మరి. అందుకని ఈ చలించేదేది చలించేది ఎంత అద్వైత సిద్ధాంతంలో చెప్పినటువంటి మహా అద్భుతమైన విషయం. చైతన్యం శాశ్వతం శాంతం హోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురువాయ నమః అంటాడు. అటువంటి చైతన్య స్వరూపమైనటువంటి వస్తువుని ఇక్కడ గురువుగారు ఏమన్నారు? అచలం అన్నారు. అచలం అనేటప్పటికి ఏమైంది అక్కడ? ఈ చైతన్యమైనటువంటి వస్తువు అది అంత గొప్పగా చెప్పినటువంటి వస్తువు ఆగవలసి వచ్చింది. ఇది అచలం అన్నారు కదా, నేను చైతన్య స్వరూపాన్ని కదా. మరి గురుగారు అచలం చోదం చేసిన తర్వాత ఈ చైతన్యం అనేది ఇంకెక్కడ ఉంది అనే ఆలోచన మనందరికీ కూడా కలగాలి. అందరూ కూడా ఎవరు ఇందులో చిన్నవాళ్ళు ఎవరు లేరు, చెప్పువాళ్ళు గొప్పవాళ్ళు కాదు, వినేవాళ్ళు చిన్నపిల్లలు కాదు, అందరూ మహామహులు. అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు అర్పిస్తూ దయచేసి తక్కువ టైం, ఒక 5 నిమిషాల టైంలోని ఎవరికి ఇచ్చిన సమయం వాళ్ళు తీసుకొని జాగ్రత్తగా చెప్పాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు పూర్ణానంద బేత సత్యనారాయణ వారు మాట్లాడతారు.